హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఎలా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది. మీరు అందరూ చాలా బాగున్నారు అనుకున్నాను. సో ఈరోజు మరొక కొత్త ముందుకైతే వచ్చేసాను. నేను సింగిల్ స్టెప్ బ్లాక్ బీడ్స్ చైన్ మేకింగ్ అయితే చేయబోతున్నాను అనమాట. సో దానికి కాస్ట్ మెటీరియల్ కూడా మీకు క్లారిటీగా చూపించేస్తాను. సో గోల్డెన్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నానండి. గోల్డెన్ ఫ్లవర్స్ ఒక 5 తీసుకున్నాను. ఇంకా బ్లాక్ బీడ్స్ థ్రెడ్ అనమాట. అంటే మనం ఒక బంచ్ తెచ్చుకుంటాం కదా, దాంట్లోంచి స్పిన్నర్స్ సైజ్ అండి. సో స్పిన్నర్స్ తెచ్చుకున్నాను బ్లాక్ కలర్. సో దాన్ని యూస్ చేసి ఇంకా థ్రెడ్ నీడిల్ సీజర్ అనమాట. సో వీటిని యూస్ చేసి ఒక చిన్న బ్లాక్ బీడ్స్ చైన్ అయితే చేయబోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం థ్రెడ్ని ఒక్కొక్క ముడి వేసేసుకొని నీడిల్ అయితే ఎక్కించేసుకొని మీకు చూపిస్తాను. సో అలా ఎక్కించేసుకున్నాక నేను దీంట్లో ఏంటంటే నా బీడ్స్ని మొత్తం విడిగా తీయట్లేదండి. సో థ్రెడ్ నుంచే ఎక్కించేద్దాం అనుకుంటున్నాను. సో ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి సో థ్రెడ్ అయితే ఉంది కదా, అంటే థ్రెడ్కి ఎక్కించి ఇలా మనకి సేల్ చేస్తారు కదండి. సో దాన్ని ఇలా పెట్టుకొని చేతిలోనే గ్రిప్ అందేలా పెట్టుకోవాలన్నమాట. సో అలా పట్టుకొని మనం ముందుగా ఎక్కించుకొని నీడిల్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీడిల్తో స్టార్టింగ్లో ఇలా స్టార్టింగ్ బీడ్స్ దగ్గర నుంచి ఇలా మధ్యలోకి ఇలాగా గుచ్చుకోవాలి. మనకి విడిగా ఎక్కువ బీడ్స్ ఉంటే మనం విడిగా గుచ్చుకోవచ్చు. సో అంత లేదు, పైగా మనం చేసేది సింగిల్ స్టెప్పే కాబట్టి సో ఇలా అయితే మనం గుచ్చుకుంటే త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇలా ఎక్కించుకొని నిదానంగా బ్లాక్ బీడ్స్ని కిందకి లాక్కొని ఆ పైన మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ దారాన్ని, దాన్ని పైకి లాగేసుకోవాలన్నమాట. సో అలా లాక్కోవడం వల్ల కిందకి బీడ్స్ దిగేటప్పుడు మనకి ఎక్కువ దారం అనేది అడ్డుపడకుండా ఉంటుందన్నమాట. సో ఈజీగా దిగిపోతుంది. అలా కాకుండా మనకి దారం అనేది బాగా కిందకి ఉందనుకోండి, ఒకటేసారి ఆ నీడిల్ దగ్గర 4 అయిపోయి, పైగా ఇవి స్పిన్నర్స్ కదండి, చాలా చిన్న సైజ్ కదండి. సో అక్కడ పట్టేసి బీడ్స్ అనేవి పగిలిపోవడం కానివ్వండి, లేదా నీడిల్ అనేది ఇరిగిపోవడం కానీ జరుగుతుందన్నమాట. సో అలా జరగకుండా ఉండాలనుకుంటే మనం బీడ్స్ని ఇలా ఎక్కించుకున్నాక ఆ బ్లాక్ కలర్ థ్రెడ్ని అయితే మనం తీసేసుకోవాలి విడిగా. సో అలా తీసేసుకోవడం వల్ల త్వరగా అయితే అయిపోతుంది అనమాట. సో కొంచెం వరకు అయితే నేను వేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంది క్లారిటీగా అనేది వీడియోలో ఏమైనా మేకింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో మెటీరియల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మీ కామెంట్కి. సో ఇలా అయితే హాఫ్ వరకు వేసుకోనమాట. ఇది నెక్ చైన్. సో శారీస్ మీద కానివ్వండి, డ్రెస్ మీద కానివ్వండి చాలా బాగుంటుంది అనమాట. సో మేకింగ్ ఎలా ఈజీగా ఇంట్లోనే చేసుకోలేదు నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా మీరు చూడాలనుకున్నా ఒకసారి వెళ్ళి మన ఛానల్ని ఒక లుక్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. సో బీడ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మన అంటే ఇంట్లో హోమ్లో ఎలా చేసుకోవాలి అనేది క్లారిటీగా ఏమైనా డౌట్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమైనా క్లారిటీ ఉన్న వీడియోస్లో మెటీరియల్ పర్పస్ గురించి కానీ దేని గురించి అయినా మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. ఇలా స్లోగా బీడ్స్ని అయితే దించేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బీడ్స్ని కలెక్షన్ కాకుండా నెక్స్ట్ మన వీడియోస్లో మెటీరియల్ అంటే నేను తీసుకొచ్చే మెటీరియల్ని ఇలా మోడల్స్ చేసుకొని, సో మెటీరియల్ కూడా ఎలా యూస్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ మోడల్ చేస్తాను కదా, దీనికి కావాల్సిన మెటీరియల్ కూడా తీసుకొచ్చి సేల్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నెంబర్ ఇస్తానండి. సో నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఏదైనా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ గోల్డెన్ ఫ్లవర్స్, ఇది మైక్రో గోల్డ్ పాలిష్ ఫ్లవర్స్ అనమాట. సో స్టోన్స్ అనేవి ఊడవు. వాటిని నేను ఇలా ఎక్కించుకున్నాను. ఫస్ట్ ఒక ఫ్లవర్ ఎక్కించుకున్నాను కదండి. సో ఫ్లవర్ ఎక్కించుకున్నాక మధ్యలో బీడ్స్ కొన్ని వేసుకోను అనమాట. సో బ్లాక్ బీడ్స్ కొన్ని అంటే నేను 13 పూసలు వేసుకున్నాను అనమాట. కౌంటింగ్ అంటే మనకి లెంత్ని బట్టి మరీ దూరం అయిపోతే, మరీ లాంగ్ అయిపోతే బీడ్స్ అంటే చైన్ అనేది అందం ఉండదన్నమాట. సో అలా అందం ఉండకుండా ఉంటుంది కాబట్టి కొంచెం వరకు అంటే 13 పూసల వరకు మనం వేసుకోవాలి. 13 పూసలు వేసుకొని ఒక కొలతగా అనమాట. మనం 5 పెటల్స్ అంటే 5 ఫ్లవర్ పెటల్స్ తీసుకున్నాం కదండి. సో వాటికి 13 వేసుకుంటే మనకి ఎక్కువ గ్యాప్ అనేది రాకుండా కరెక్ట్గా ఈక్వల్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వేసేటప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే, సో బీడ్స్ వేసేసుకున్నాక ఫస్ట్ ఒక ఫ్లవర్ వేసాక మనం సెకండ్ ఫ్లవర్ వేసేటప్పుడు అంటే ఇలా ఇంకొక ఫ్లవర్ వేస్తున్నప్పుడు ఉల్టా పడిపోతుంది అనమాట. మీకు నేను ఉల్టా ఎలా పడుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. సో మనం కింద పెట్టుకొని ఆ ఫ్లవర్ క్యాప్ని ఇలా పెట్టుకొని వేసుకోవాలి. లేదంటే ఇప్పుడు నేను నార్మల్గా మనం ఏదో గ్యాస్లో ఉండి వేసేసామనుకోండి, అది ఉల్టా పెడితే అందం ఉండదు. అంటే మనకి అందం ఉండదు కాకుండా అసలు ముందు తప్పు అయిపోతుంది అనమాట. సో క్లారిటీగా మనం వేస్తున్నప్పుడు అక్కడ కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. సో ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ వాడుతున్నప్పుడు సో ఉల్టా అవ్వకుండా, అంటే ఒకటి ముందు ఏమో స్టోన్స్ వచ్చి ఇంకొకటి తిరగబడుతూ ఉంటుంది కదా, సో అలా పడకుండా ఉండాలంటే మనం ఇలా చూసుకొని నిదానంగా వేసుకోవాలి. సో వన్స్ ఒక్కసారి మనం దండ అయిపోయింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు. సో ప్లేనే కాబట్టి మనం ఎలా అయినా వేసేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తున్నాను చూడండి. నేను స్టార్టింగ్ వేస్తున్నప్పుడు మామూలుగా ఫ్లవర్ని ఎడమ చేతిలో పట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే కుడి చేతిలో ఫ్లవర్ని తీసుకొని నీడిల్ని ఎడమ చేతిలో పెట్టుకొని ఎక్కిస్తే ఈజీగా మనకి అంటే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈక్వల్గా వస్తుందన్నమాట. సో ఇలాగ 5 ఫ్లవర్ పెండెంట్స్ అయితే తెచ్చుకున్నాను కదండి. వీటిలో మల్టీ కలర్స్ కూడా ఉంటుందని, కానీ నేను బ్లాక్ మీద స్టోన్ లుక్ వచ్చేలా ఉండాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు అగైన్ నేను 13 బీడ్స్ ఇలా చేతిలోకి తీసుకొని ఎక్కించుకుంటున్నాను. సో ఇలా చేతిలోకి తీసుకొని ఎక్కించుకోవడం వల్ల కూడా త్వరగా అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం తీసుకునేది హాఫ్ ఆఫ్ ది నీడిల్ కూడా కాదు, ఆ నీడిల్కి ఒక పావు వంతు అనమాట. సో అంతవరకు అంటే 13 బీడ్స్ని మనం ఇలాంటివి ఏదైనా మెజర్మెంట్గా చేసేదానికన్నా కౌంట్ చేసుకొని వేసుకుంటే ఒక ఫ్లేవర్ నుంచి ఇంకో ఫ్లేవర్కి ఈజీగా అనేది ఉంటుందన్నమాట. సో ఇలా అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక చివర్లో మనం ఫైనల్గా అంటే నీడిల్ తీసేసుకున్నాక హుక్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపిస్తానండి. సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఎలా అయితే వేసామో సేమ్ అలానే ఇంకొక పార్ట్ కూడా వేసుకోవాలన్నమాట. సో అది మీకు వేసేసి చూపిస్తానండి నేను. సో ఇప్పుడు నేను ఫుల్గా అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ సేమ్ ఫస్ట్లో ఎలా అయితే చూపించానో సేమ్ ఇంకొక సైడ్ కూడా అలానే వేసేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా హుక్ అయితే వేసుకోవాలన్నమాట. సో హుక్ వేస్తున్నప్పుడు బీడ్స్ కొంచెం వెయిట్ ఉంటాయి కాబట్టి, అంటే స్పిన్నర్స్ వెయిట్ లేకపోయినా మిగతా ఏ బీడ్స్ తీసుకున్నా కొంచెం వెయిట్ ఉంటాయండి. పైగా మనం కొంచెం మధ్యలో ఏమైనా మెటీరియల్ యూస్ చేస్తే ఇంకొంచెం హెవీ వెయిట్ అవుతుందన్నమాట. సో చేతిలోంచి నీడిల్స్ అనేది జారకుండా తీసేసుకొని ఇలా చేత్తో పట్టుకొని హుక్ నేను వీడియోలో ఎలా అయితే చూపించానో సేమ్ అలా వేసుకోనమాట. చూడండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించింది, నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసిన వీడియో కొంతమందికి షేర్ అవుతుందన్నమాట. సో ఇలా నేను మీకు చేతిలో పెట్టుకొని చూపించగానే డెమోకి అయితే వేసి చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నచ్చింది అనుకుంటే, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిలో కలర్స్ కూడా మనం చేసుకోవచ్చండి. బ్లాక్ కలర్ చేశాను కదా, రెడ్ అంటే స్పిన్నర్స్లో చాలా కలర్స్ ఉంటాయి కదా, కానీ బ్లాక్ చాలా క్లాసీ లుక్ వచ్చిందనమాట. చూడండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇలా వచ్చిందనమాట. మేకింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా ట్రిక్స్ అండ్ ట్రిప్స్తో మనం ఇంట్లోనే మేకింగ్ చేసుకోవచ్చండి. సో ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్.